బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సారావుపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ సభ్యత్వానికి ఆ పార్టీకి ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నర్సారావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని చూస్తున్నారని, దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉందని కృష్ణదేవరాయలు చెప్తున్నారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న ఆయన దానికి తాను బాధ్యుడిని కానని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చెప్పండి. కొంత రాజకీయ అనిశ్చితి ఉంది, కారణం అయితే తాను కాదు అని కృష్ణదేవరాయలు చెప్తున్నారు. అలాగే కొత్త క్యాండిడేట్ని చూస్తున్నారు, అందుకే రాజీనామా చేస్తున్నాను అని సూటిగా ఆయన చెప్తున్నట్ట. అలాగే ఇప్పుడు రాజీనామా చేసిన కృష్ణదేవరాయలు ఎటు వెళ్తారు? ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమైనా సంకేతాలు ఏమైనా ఇచ్చారా? అసలు డీటెయిల్స్ ఏంటి? ఏదైతే నసరాపేట పార్లమెంట్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ తాకిచ్చారు. ఏదైతే పార్టీ సభ్యత్వానితో సహా పార్టీ ఎంపీ స్థానానికి పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర రాజకీయాలు ఇక వేడెక్కాయని చెప్పుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ జనసేన గాలి వీస్తున్నటువంటి క్రమంలో తాజాగా ఎంపీ దేవరాయలు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా కొంత హాట్ టాపిక్ తెరలేపుతా ఉన్నాయి. ప్రధానంగా ఈ గత కొంతకాలం నుంచి కూడా మనం అనుకుంటా ఉన్నాం, ఏదైతే నసరాపేట పార్లమెంటు స్థానం నుంచి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలని వైసీపీ అధిష్టానం తప్పించి గుంటూరు పార్లమెంట్ లో పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తుందని చెప్పి కూడా మనం చెప్పుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దానికి తెరపడే విధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఒక ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా దీనిపై కొంత సర్వతా ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే కొద్దిసేపు క్రితమే గుంటూరులో ఉన్నటువంటి ఎంపీ కార్యాలయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా పార్టీలో కష్టపడి మొదటి నుంచి కూడా పనిచేశాను, కానీ పార్టీ సంబంధించినటువంటి విధి విధానాల్లో కొంత మార్పులు జరుగుతా ఉన్నాయని దృష్టికి వచ్చింది కాబట్టి తను వారు పంపించకుండానే నేనే బయటకు వెళ్తున్నానని చెప్పి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. అంటే ప్రధానంగా చూసుకోవచ్చు ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క రాజీనామా సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా ఏదైతే నసరాపేట పార్లమెంట్ స్థానంలో ఆయనకి తిరిగి మరలా చోటు దక్కించకపోవడం కూడా అని మనం చెప్పుకోవాలి. మరి లేదంటే రానున్న ఎన్నికల్లో కూడా ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుతో కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కొంత ఏదైతే ప్రస్తుతం ఇస్తున్నటువంటి గాలి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని చెప్పి కూడా భావించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే గుంటూరులో ఉన్నటువంటి ఎంపీ కార్యాలయం నుంచి కూడా బయలుదేరి ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ఈ రోజు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ముఖ్యమంత్రి స్వయంగా భేటీ కానున్నటువంటి నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ ఎంపీ పదవికి అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి నేరుగా అక్కడికే వెళ్ళినట్టుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా వైసీపీలో అసంతృప్తి రాగాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇప్పటికే గురజాల నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాసు మహేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా కూడా అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి జంగా కృష్ణమూర్తికి గురజాల నియోజకవర్గ అసెంబ్లీ సీట్ ఇవ్వాలని చెప్పి కూడా పెద్ద మొత్తంలో కొంత అసంతృప్తి రాగం కొనసాగుతా ఉంది. మరి దీనిపై జంగా కృష్ణమూర్తి కూడా మీడియాతో మాట్లాడారు. పార్టీలో మనకి ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించడంలో పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతా ఉంది. ఖచ్చితంగా పార్టీ ఈ విషయంపై దృష్టి సారించాలి. గత ఎన్నో ఏళ్లుగా కూడా పార్టీని నమ్ముకొని కష్టపడి మా కుటుంబం అంతా కూడా పనిచేస్తా ఉన్నాం, కానీ ఒక్కసారి కూడా తమకి గురజాల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అవకాశం ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన గుంటూరులో ఒక హోటల్లో కూడా దానికి సంబంధించినటువంటి సామాజిక వర్గంతో సమావేశమయ్యారు. అంతేకాకుండా ఈ నెల 24వ తేదీన నసరాపేట కేంద్రంగా కూడా ఏదైతే దానికి సంబంధించినటువంటి అనుచరగణం సామాజిక వర్గంతో కూడా ప్రత్యేకమైనటువంటి సభ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ రాజకీయ పరిణామాల్లో అయితే మాత్రం రాష్ట్రంలో కొంత పార్టీ పెంచుతున్నటువంటి నేపథ్యంలోనే మరి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తూ కూడా ఏదైతే దీనికి సంబంధించి ఒక భారీ శాఖ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడమే కాకుండా నేరుగా కొన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి ఈ మధ్య కాలంలో కొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఏదైతే పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయలేకపోతుంది అనేటువంటి ఒక వాదన కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు
మీడియా ముందు అయితే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా పార్టీలో సముచిత స్నానం కల్పించడంలో ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు తనను దూరం పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తా ఉన్నారు. మరి చెప్పడమే కాకుండా ఆయన చూడొచ్చు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రాజకీయాలు చూసుకుంటే ఇప్పటికే కూడా గుంటూరు ఏదైతే ప్రస్తుతం కేంద్ర పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి బడా నేతలు మొత్తం కూడా ఒకవైపు అటువైపు ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బీసీ మహిళగా ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా విడుదల రజనీపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి నేతలంతా పెట్టారు. ఇప్పటికే ఆమె చుట్టూ తిరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కూడా గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా దూరం పెడతా ఉన్నారు. అంటే దీనికి పూర్తి స్థాయిలో మనం చూస్తానే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బీసీ రాష్ట్ర ఏదైతే ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కూడా ఆయన కార్యాలయానికి రాకపోవడం, ఈ పరిణామాలు కూడా కొంత ఉత్కంఠకు దారితీశాయి. మరి అనుకున్నది ఏదైతే ఈ రోజు మొత్తానికైతే మాత్రం తెలుగుదేశం పార్టీలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు చంద్రబాబుతో భేటీ అయినటువంటి అనంతరం ప్రత్యేకమైనటువంటి చర్చల అనంతరమే ఏ పార్టీలోకి వెళ్తున్నా అనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో 4 మాటలు మాట్లాడడం అనంతరం ఇక్కడి నుంచి నేరుగా ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ మీడియా అడిగేటువంటి ప్రశ్నలు కూడా ఎక్కడ సమాధానం చెప్పలేదు. కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలపై కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది, కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు అనేటువంటి వాదనలు అయితే మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు అయితే వినిపించారు. మరి ఈ నేపథ్యంలోనే ఏదైనా ఈ విషయానికి సంబంధించి నసరాపేట పార్లమెంట్ లో ఇప్పటి వరకు తను చేసినటువంటి అభివృద్ధి కానీ దీనికి సంబంధించి కూడా గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు 2 మాటలు చెప్పారు. నసరాపేట పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలకు తను న్యాయం చేశాను, ఖచ్చితంగా నసరాపేట పార్లమెంట్ లో తనకు అవకాశం కల్పించండి, తిరిగి మరలా అక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు. కానీ అధిష్టానం మాత్రం దీనిపై ఒక క్లారిటీ అయితే మాత్రం ఇవ్వకుండా ఆయనని గుంటూరు పార్లమెంట్ నుంచే పోటీ చేయాలని చెప్పి కూడా ఒక హుకాం జారీ చేసినటువంటి నేపథ్యంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు. రైట్ పవన్, థ్యాంక్ యూ.